నమస్తే, నేను ఇందు. మరికొద్ది రోజుల్లో కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కానుంది. సో మరి ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ గారికి సంబంధించిన పిఏ కానివ్వండి, అసిస్టెంట్ రఘు అండ్ చరిత తీసినట్టయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి జూన్ 27వ తేదీన కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కానుంది. సో మరి ఈ నేపథ్యంలో ఒక ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం రేపిందనే చెప్పచ్చు. అదే మరి హార్డ్ డిస్క్ అసలు ఎవరు తీశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది హస్తం ఉందని. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఇవి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో హార్డ్ డిస్క్ సంబంధించి అవి పోలీసుల దర్యాప్తులో తేలాల్సినటువంటి విషయాలు. అవి మనకు తెలియదు కదా ఎవరు నిజంగా ఏం జరిగింది ఏంటి. ఇప్పుడు కొంతమంది ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నారనే ఒక ఇది కూడా ప్రమోషన్ కోసం చేస్తున్నారేమో అని కూడా అంటున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక అంటే కావాలంటే ఆ సినిమాని ఇమీడియట్గా దాన్ని నెట్లో పెట్టేసే అవకాశం ఉన్న దీన్ని వాళ్ళు దాన్ని ప్రమోషన్ కోసం వాడతారని నేను అనుకోవట్లేదు. సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఎప్పటి నుంచో ఉన్న గొడవలు కూడా దీనికి కారణం ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి మంచు మనోజ్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి భైరవం సినిమా ప్రమోషన్స్లో ఉన్నాడు. ఆ సందర్భంగా నేను అప్పుడు ఏదో ఆవేశంలో అతను ఒకసారి అన్నాడు, కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు నేను భైరవం సినిమాని రిలీజ్ చేస్తాను అని చెప్పి. నేను అప్పుడు ఏదో ఆవేశంలో అన్నాను. కానీ కన్నప్ప కూడా చాలా పెద్ద విజయం సాధించాలని నేను కోరుకుంటున్నానని మొన్న అతను ప్రమోషన్స్లో భాగంగా చేసిన ఈ ప్రెస్ మీట్స్ వాటిలో చెప్పడం జరిగింది. కాబట్టి మంచు మనోజ్ హస్తం ఉందా లేదా అన్నది మనం చెప్పలేం. అంటే ఇటువంటి దానికి ఇప్పుడు ఉదాహరణకి దాన్ని చోరీకి పాల్పడ్డాడని అనుకుందాం. ఏం చేస్తాడు దానివల్ల అతనికి ఒరిగేది ఏంటి? ఇంకా బ్యాడ్ అవడం తప్ప. అదే అంటే అతను ఇంకా దానికి సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఇదా లేకపోతే ఇంకోట అన్నది అది తేల్చుకోవాలంటే ఇది కాదు కదా మార్గం. దీనివల్ల ఇప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు దాన్ని చాలా కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇలా చేయడం వల్ల తనకి నష్టం కలిగించడం ద్వారా ఇప్పుడు విష్ణుకి వాళ్ళకి నష్టం కలుగుతుంది తప్ప ఇతనికి ఏం లాభం ఏమైనా కలుగుతుందా? ఇతనికి ₹1 లాభం కూడా కలగదు. వాళ్ళకి కోట్లాది రూపాయల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచు మనోజ్ ఎందుకు చేస్తాడు? అతను చూస్తుంటే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గురించి కానీ వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు గురించి విష్ణు గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. అంటే సామరస్యంగా దీన్ని పరిష్కారం చేసుకోవాలని ధోరణిలో అతను ఉన్నాడు. కాబట్టి అతను ఇలాగా ఈ హార్డ్ డిస్క్ దొంగతనం చేయించి దాన్ని లీక్ చేయించే ప్రయత్నాల్లో ఉండుంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అయితే సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. సార్ మనం మొన్న చూసుకుంటే మీరు అన్నట్టు ఆడియో ఫంక్షన్లో కూడా ఒక మాట అన్నారన్న, శివయ్య అనగానే పిలవగానే రారు, శివయ్య అంటే మా డైరెక్టర్ వెంకట్ గారి రూపంలో కానీ ఇంకెవరైనా రూపంలో వస్తారు, అలాగే నన్ను కట్టుబట్టల మీద బయటికి పంపించేశారు, నా కారు లాక్కున్నారంటూ కూడా చెప్పారు. అంటే ఏదైతే కొంతమంది అయితే ఇలా కూడా అంటున్నారు సార్, అంటే ఏదన్నా ఉంటే అది ఒక మూవీ ఫంక్షన్ జరుగుతుంది, ఒక రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది, వేదికగా ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ఆరోపించారు. అదే ఆయన కొంచెం ఎమోషనల్గా అంటే జనరల్గా చెప్తుంటారు కదా, దేవుడు డైరెక్ట్గా వచ్చి సాయం చేయడు, మనుషుల రూపంలోనే మనకు ఆ సహాయం అందజేస్తాడు అనేది అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నాకు అంటే అతను దాదాపు 9 సంవత్సరాల తర్వాత తెర ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక నటుడు, ఒక హీరో ఒక 8-9 సంవత్సరాల పాటు కెమెరా ముందుకు రాకుండా ఉండడం అంటే చాలా ఇది కదా, చాలా సెన్సిటివ్, ఇది చాలా ఎమోషనల్. కాబట్టి అతను కొంచెం ఎమోషనల్గా అలా మాట్లాడి ఉంటాడు తప్ప దాన్ని పెద్దగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కెమెరా ముందుకు రాకుండా ఉంటేనే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ మధ్య అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి మనం మోహన్ బాబు సంబంధించిన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు అనుకుంటే మరి అంతకుముందు కూడా దాదాపు 7-8 సంవత్సరాలు అతను ఖాళీగా ఉన్నాడు కదా, సినిమాలకు దూరంగా ఉన్నాడు కదా. అందువల్ల కొంచెం ఎమోషనల్గా చాలా రోజుల తర్వాత తెర ముందుకు వస్తున్నాను, ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను అనే ఒక దీంట్లో అతను కొంచెం ఎమోషనల్గా అలాగే మాట్లాడి ఉంటాడు తప్ప దాన్ని మరీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, మరి యాక్చువల్గా ఒక క్లిప్ బయటికి రావాలంటే కానీ ఎంత కష్టం అవుతుంది. అలాంటిది ఏకంగా ఒక హార్డ్ డిస్కే బయటకు వచ్చిందంటే చాలా మంది అయితే ఇదొక లాజికా అంటూ కూడా చాలా మంది అంటున్నారు. అలాగే ఒక హార్డ్ డిస్క్ అంటే కొరియర్ ద్వారా ముంబై నుంచి ఇక్కడికి ఎలా పంపించారు, ఒక 20-25 వేలు పెడితే ఫ్లైట్లోనే పంపించచ్చు కదా అంటూ కూడా చాలా మంది అంటున్నారు. అదే అంటే ఒకసారి ఏమవుద్దంటే మనం
దాని పర్యవసనాల గురించి ఆలోచించకుండా ఇందుకు సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పి అనుకున్నప్పుడు ఒకసారి అది వేరే రకంగా దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అదే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది చేస్తే మనం ఈ నెపం వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దన్న ఆలోచనతో కూడా ఇప్పుడు మన పేరు రాకుండా మంచు మనోజ్ చేయించి ఉంటాడు అని మంచు మనోజ్ మీదకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం ఇది చెయ్యొచ్చు అని కూడా కొంతమంది ఎవరైనా అది దుస్సాహసం చేసి ఉండొచ్చు. అంటే నువ్వు అన్నట్టు కొరియర్లో ఇంత వాల్యుబుల్ దీన్ని కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఒక దీన్ని హార్డ్ డిస్క్ని అంత విలువైనటువంటి అవి వినోదం కన్నప్ప సినిమా అని ఉన్న హార్డ్ డిస్క్ని మామూలుగా జస్ట్ లైక్ దట్ ఎలా పంపిస్తారని విమర్శ కూడా ఉంది. కానీ చెప్పాను కదా ఒక్కొక్కసారి సింపుల్గా అయిపోద్ది కదా ఏముంది అనుకుంటాం కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళి దేయింది కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అది పెద్ద ఇదేం కాదు కదా, అసలు ఎలా పంపించారో కూడా తెలియదు కదా. ఇప్పుడు కొరియర్లో పంపించడం అనేది కూడా అది సేఫే, అది ఇదేం కాదు. కాకపోతే ఇలాగ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టాడని చెప్పి అంటారు. ఇప్పుడు అయితే మంచు మనోజ్ అయితే ఎప్పటి నుంచో వాళ్ళతో కొంచెం దూరంగానే ఉంటున్నాడు. మంచు మనోజే చెప్పాడు, నేను వాళ్ళ ఇంటికి మా ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు, మా అమ్మాయి బయటకు వచ్చి మాతో మాట్లాడేసి వెళ్ళిపోద్దు, లేదంటే మా మదర్ మా దగ్గరికి వచ్చి మాతో కొద్దిసేపు స్పెండ్ చేసి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇంటికే అనుమతి లేదంటే ఇంకా ఆఫీస్కి అనుమతి అనేది ఉండే అవకాశం లేదు కదా కదా. ఒకవేళ మంచు మనోజ్ మనుషులు అక్కడ విష్ణు గారి దగ్గర పనిచేయడానికి కూడా అవకాశం ఉండదు. సంథింగ్ ఏదో జరిగింది, అది ఇలాగ చిలవలో పొలవలు ఇంకేదైనా ఒకటి జరిగినప్పుడు దానికి రకరకాలుగా అన్వయాలు జరగడం అనేది మామూలే కదా. మంచు మనోజ్ చేయించాడా, లేకపోతే మంచు విష్ణువే ప్రచారం కోసం చేయించాడా, ఇవన్నీ సహజంగానే పుట్టుకొచ్చే ఇవి. ఇంక రకరకాల విశ్లేషణలు ఇవన్నీ జనరల్గా జరుగుతుంటాయి. కానీ ఏదైనా ఇది జరగడం అన్నది దురదృష్టకరమైనటువంటి విషయం. అలా జరిగి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఇంకో నెల రోజుల్లో సినిమా విడుదలకు ఉంది కాబట్టి ఇటువంటిది జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ విధమైనటువంటి ప్రమోషన్ వల్ల ఒరిగేది పెద్దగా ఏం ఉండదు. ప్రమోషన్ అయితే వస్తుంది, పబ్లిసిటీ అయితే ఫ్రీగా చాలా వచ్చినా కూడా అది పాజిటివ్ పబ్లిసిటీ కాదు కదా, అది నెగిటివ్ పబ్లిసిటీ. ఇంకెన్ని రకాలుగా ఇది అయిపోయింది, ఎందుకులే దీన్ని చూడడం, ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అని అనుకుంటే అది ఇంకా చాలా ప్రమాదం కదా. ఈ ప్రమోషన్ అంతా కూడా అది ఇది రివర్స్ కొట్టేస్తుంది అది కదా. కాబట్టి వాళ్ళు ఏదో ప్రమోషన్ కోసం అయితే మంచు విష్ణు ఇది చేసి ఉంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అలాగే మంచు మనోజ్ ఇది చేసి ఉంటాడు వాళ్ళ అన్నని దెబ్బ కొట్టడం కోసం ప్రతీకార చర్యగా మంచు మనోజ్ చేసి ఉంటాడని కూడా నేను అనుకోవట్లేదు. సో మరి ఫైనల్గా మొన్న మంచు విష్ణు గారు అయితే 24 ఫ్రేమ్స్కి సంబంధించిన ఒక మహిళ చరిత అనే మహిళ అయితే ఈ హార్డ్ డిస్క్ దొంగతనం చేశారంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో మరి ఈ రూపంలోనే మొన్న మంచు మనోజ్ గారు కూడా స్టేజ్ మీద చరితకి థ్యాంక్స్ చెప్తూ స్టేజ్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చెప్పారు. అంటే నాకు కష్టకాలంలో అండగా ఉన్నావు చరిత, నీకు థ్యాంక్ యూ అంటూ కూడా చెప్పారు. సో మరి ఆ చరిత ఈ చరిత అని అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఏమంటారు? నేను అది ఇప్పుడు ఆ చరిత దాని గురించి నేను ఫాలో అవ్వలేదు. కానీ ఒకవేళ నిజంగా చరిత ఈ చరిత ఆ చరిత ఒక్కరై ఉంటే నిజంగా అది దురదృష్టకరమైనటువంటి విషయం. కానీ ఒక లేడీ, అది చరిత కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఎందుకు అటువంటి అంత సాహసం చేస్తారు కదా. ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా, సీరియస్ అఫెన్స్ కదా ఇది. రేపొద్దున కటకటాల్లో ఊసలు లెక్క పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు సాహసం చేస్తుందని మనం మనోజ్కి ఫేవర్ చేయడం కోసం, లేదంటే మంచు విష్ణుతో ఏదైనా సెటిల్ చేసుకోవడం కోసం ఇటువంటి సాహసం చేస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. అయితే ఇందాక నేను అన్నట్టు ఇది పోలీసుల దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అది త్వరలోనే తెలుస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే సార్, ఓకే అండి.